హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్ 2024కి మోస్ట్ ఇంపార్టెంట్ 1000 బిట్స్ని మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. గ్రూప్ 3 టార్గెట్గా మీకు ఈ క్వశ్చన్స్ అనేవి అందించడం జరుగుతుందండి. సో డైలీ మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్ని అందిస్తున్నాము. సో మరి దాదాపు ప్రతి పార్ట్లో కూడా 50 క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఉచితంగానే మన ఛానల్లో విత్ పీడిఎఫ్తో కూడా అందించడం జరుగుతుంది. సో ప్రతి వీడియోకి సంబంధించినటువంటి 50 క్వశ్చన్స్ సో పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి వీడియోలో చూసినట్టయితే 1000 క్వశ్చన్స్కి కూడా మీరు ప్రాక్టీస్ లాగా కూడా చేసుకోవచ్చు. సో ఒకవేళ టైం లేనటువంటి వాళ్ళు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని వాటిని కూడా మీరు చూడొచ్చండి. మరి అప్డేట్స్ అన్ని కూడా మీకు అప్లోడ్ చేసిన వెంటనే రావాలంటే మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేయండి, చివరి వరకు వీడియోని చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సో మరి ఇందులో మీకు ఇండియన్ జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో ప్రస్తుతం ఇస్తున్నటువంటి ప్రశ్న సరళిలో విధంగానే ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే రీసెంట్గా మనకు సో ఎగ్జామ్స్ అన్ని కూడా గ్రూప్స్ ఎగ్జామ్స్ అన్ని సో కొంచెం కాంప్లికేటెడ్గా ఇస్తున్నారు అప్లికేషన్స్ మెథడ్స్లోను, అలానే సో కొంచెం పెద్దగా ఇస్తున్నారు క్వశ్చన్స్. అదే తరహాలోనే మన ఛానల్ ద్వారా మీకు 1000 క్వశ్చన్స్ గ్రూప్ 3 ఎగ్జామ్కి ఇస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, భారత్లో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది? సో ఎవరీ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయండి. సో ఆప్షన్స్ అయితే నేను చదవను, జస్ట్ మీరు ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. 4-5 సెకండ్స్ టైం ఇస్తాను ప్రతి క్వశ్చన్కి కూడా. సో ఆన్సర్ అయితే ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ బందిపూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది ఏది? సో ఎవరీ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి, 5 సెకండ్స్ టైం ఉంటుంది. కొంచెం పెద్ద క్వశ్చన్స్కి ఒక 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఇది మీకు ప్రాక్టీస్ లాగా కూడా యూజ్ అవుతుందండి, అందుకే మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ అయితే మనకు థర్డ్ ఆప్షన్, భారతదేశంలో అతి వేగంగా అంతరించిపోతున్న తాబేళ్ల జాతి ఆలివ్ రిడ్లే తాబేల్ అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు మనకు. సో నేషనల్ పార్క్స్ అలానే అవి ఉన్నటువంటి రాష్ట్రాలు ఇచ్చారు. సో సిమ్లీపాల్ మనకు ఒడిస్సా రాష్ట్రంలో ఉంది, బందిపూర్ కర్ణాటక, మానస్ అస్సాము, చంద్రప్రభ ఉత్తరప్రదేశ్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించారు? ఫస్ట్ టైగర్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా, ఇన్ విచ్ నేషనల్ పార్క్? సెకండ్ ఆప్షన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది జతల నుంచి సరైన సమాధానాన్ని కనుగొనండి. సో 4 ఇచ్చారండి ఇక్కడ. బాబుల్ మండల అడవులు, వేప సతత హరితారణ్యాలు, ఫైన్ ఉష్ణమండల అడవులు, 4 టేకు ఆకురాల్చే అడవులని. సో మరి వాటిలో సరైన జవాబుని ఎంచుకోండి అంటున్నారు. సో మరి వాటిలో సో ఏది కరెక్ట్ అంటే 4th వన్ అండి, 1 మరియు 4 బాబుల్ మండల అడవులు, టేకు ఆకురాల్చే అడవులు, ఈ 2 కరెక్టు. నెక్స్ట్, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జాతీయ పార్కుల సంఖ్య అధికం? ఏ రాష్ట్రంలో ఎక్కువ జాతీయ పార్కు, ఎక్కువ నేషనల్ పార్కులు ఉన్నటువంటి రాష్ట్రం ఏది? సెకండ్ ఆప్షన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. సో చెట్లు అవి ఉండేటువంటి రాష్ట్రాలు అడుగుతున్నారు. సో రోజ్వుడ్ చెట్లు వచ్చేసి కర్ణాటక, టేకు చెట్లు మధ్యప్రదేశ్, గుగ్గిలం చెట్లు శివాలిక్స్, సాల్ చెట్లు తమిళనాడు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, క్రింది వాటిలో దేని నుంచి ప్రధానంగా గట్టి కలప లభిస్తుంది? వెడల్పాటి ఆకులు గల సతత హరితారణ్యాలు, వెడల్పాటి ఆకులు గల ఆకురాల్చే అడవులు, సతత హరిత శృంగాకారపు అడవులు, సూదిమొన ఆకారపు ఆకులు గల ఆకురాల్చే అడవులు. సో గట్టి కలప వేటి నుంచి లభిస్తుంది అంటే మొదటిది మరియు రెండవ దాని నుంచి, అంటే వెడల్పాటి ఆకులు గల సతత హరితారణ్యాలు, వెడల్పాటి ఆకులు గల ఆకురాల్చే అడవుల నుంచి. నెక్స్ట్ వన్, వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు తీసుకున్నారు? వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, 4th ఆప్షన్. నెక్స్ట్, భారతదేశంలో అధికంగా విస్తరించిన అడవులు ఏవి?
ఇంకా చాలామంది మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా. మరి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మన ఛానల్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నింటిని పొందండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆన్సర్ అయితే మనకు ఫస్ట్ ఆప్షన్ ఉష్ణమండల ఆర్ద్ర ఆకులు రాల్చే అడవులు. నెక్స్ట్ వన్, భారతదేశంలోని అడవుల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఎంత శాతం? యాభై 53%. నెక్స్ట్, భారతదేశంలో సామాజిక అడవుల కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? 1982లో ఫోర్త్ ఆప్షన్. రోజ్వుడ్ వృక్ష జాతి ఏ అరణ్యాలలో పెరుగుతాయి? ఫస్ట్ వన్ సతత హరితారణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, 2017 ఫారెస్ట్ ప్రకారం దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు. స్టేట్ ఫారెస్ట్ రిపోర్టు ప్రకారం అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు ఏవి? సెకండ్ వన్ మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాంతం సహజ వృక్ష సంపద విస్తరణను ప్రభావితం చేసే అంశాలు 4 ఇచ్చారు. 4లో ఏ ఉన్నాయి అనేసి. ఉష్ణోగ్రత, పవనాలు, వర్షపాతం, నేలలు. థర్డ్ వన్ 1, 2 మరియు 4 వర్షపాతం తప్ప మిగిలిన 3 ఉష్ణోగ్రత, పవనాలు మరియు నేలలు. నెక్స్ట్, సముద్ర పోటు ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన చెట్టు. ఫస్ట్ వన్ సుందరి. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది ఏది? 3 ఇచ్చారండి. పునరావృతం చెందని వనరులు అడవులు, పునరావృతం చెందిన వనరు గాలి, మొక్కలు నాటుటను అటవీ వర్ధకం అంటారు. 3లో సరైనవి ఏవి అని అడుగుతున్నారు. 2 మరియు 3 సరైనవి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, మెత్తని కలపన ఇచ్చే వృక్షాలకు ప్రసిద్ధి చెందిన అరణ్యాలు. మెత్తని కలపన ఇచ్చే వృక్షాలకు ప్రసిద్ధి చెందిన అరణ్యాలు. సెకండ్ ఆప్షన్ టైగాలు. నెక్స్ట్, జాతీయ అటవీ విధానం 1988లోని ప్రధాన అంశాలు ఏవి? ఇక ఛానల్ని చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఆన్సర్ ఫస్ట్ వన్ 1, 2, 3, 4వది తప్ప. అడవుల పునరుద్ధరణ మాత్రమే అనేది తప్ప మిగిలిన 3. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏ రకమైన అడవులు అధిక విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉన్నాయి? ఏ రకమైన అడవులు భారతదేశంలో అధిక విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉన్నాయి? ఇది కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 టార్గెట్గా మీకు ఈ 1000 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అందించడం జరుగుతుంది. ప్రతి వీడియోలో మీకు 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి మినిమం. ఆన్సర్ మనకు థర్డ్ ఆప్షన్ ఉష్ణమండల తేమతో కూడిన సతత హరితాలు. నెక్స్ట్, ఘన పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? థర్డ్ వన్ రాజస్థాన్. నెక్స్ట్, ప్రవర అనేది ఏ నదికి ఉపనది? ఆన్సర్ గోదావరి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, 2017 స్టేట్ ఫారెస్ట్ రిపోర్టు ప్రకారం శాతాన్ని బట్టి అత్యల్ప అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం. అతి తక్కువ అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం. సో ఫారెస్ట్రీ ఏరియా తక్కువగా గల రాష్ట్రం ఏది అంటున్నారు. ఆన్సర్ ఫస్ట్ వన్ హర్యానా. నెక్స్ట్, జాతీయ పార్కులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్ వాల్మీకి. ఇది వచ్చేసి బీహార్ అండి, ఛత్తీస్గఢ్ ఇచ్చాడు, అది రాంగ్ వన్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. సో మనకు జాతీయ పార్కులు రాష్ట్రాలు ఇచ్చారు, వాటిని జతపరచమంటున్నారు. సో నందన్ కానాన్ వచ్చేసి ఒడిస్సా, ఖజరంగా అస్సాము, బాంధవ్గర్ వచ్చేసి మధ్యప్రదేశ్, మేల్ఘాటు మహారాష్ట్ర. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, క్రింది వాటిలో ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్క్ ఏది?
సో రైనోసార్స్కి ప్రసిద్ధి చెందిన జాతీయ పార్క్. ఫోర్త్ వన్ జల్దపార. నెక్స్ట్ జతపరచండి అని ఇచ్చారు. అడవులు లభించేటువంటి ఏ అడవుల్లో ఏవి లభిస్తాయని జతపరచమన్నారు. సో మరి తేమతో కూడిన ఉష్ణమండల అడవులు వెదురు లభిస్తుంది. పొడి ఉష్ణమండల అడవుల్లో అకసేయ లభిస్తుంది. ఉప ఉష్ణమండల అడవుల్లో పైన్ అడవులు, ఆల్పైన్ అడవులు వచ్చేసి ఫర్. ఆన్సర్ ఫోర్త్ వన్, సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో ఏర్పాటు చేసిన తొలి జాతీయ పార్క్ ఏది? ఆల్రెడీ వచ్చిందండి ఇది. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. రిపీట్ అయింది క్వశ్చన్ ఇది ఒకటే. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రధానంగా ఏ రెండు ప్రభావాలు అడవుల వినాశనం వల్ల ఏర్పడతాయి? సో అడవుల వినాశనం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది, అలానే భూసార క్షీణత తగ్గుతుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 3 మరియు 4. నెక్స్ట్, భారతదేశంలో అడవుల విస్తీర్ణం అత్యధికంగా ఉన్న రాష్ట్రం. సో అడవుల విస్తీర్ణము ఎక్కువగా మధ్యప్రదేశ్లో ఉంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, మడ అడవుల స్థానము రాష్ట్రము. ఆ స్థానం ఏ రాష్ట్రంలో ఉందని జతపరచమంటున్నారు. సో కార్వాన్ కర్ణాటక, కోరింగా ఆంధ్రప్రదేశ్, పిచ్చవరము తమిళనాడు, బిత్తర్కనిక ఒడిస్సా. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగించే రూసా గడ్డి ప్రధానంగా ఏ రాష్ట్రంలో లభిస్తుంది? రూసా గడ్డి ఏ రాష్ట్రంలో లభిస్తుంది? తెలంగాణ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్. సెకండ్ వన్ ఒడిస్సా. నెక్స్ట్, సలీం అలీ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఫస్ట్ వన్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, క్రింది వాటిలో బయోస్పియర్ రిజర్వ్ కానిది ఏది? ఇంకా ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయని వాళ్ళు వీడియోని లైక్ చేయండి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నల్లమలై. నెక్స్ట్, 2013 లెక్కల ప్రకారం భారతదేశంలో విస్తీర్ణ పరంగా అడవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది? థర్డ్ వన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, జతపరచండి అని ఇచ్చారు. లిస్ట్ 1, లిస్ట్ 2. సో లిస్ట్ 1లో నేషనల్ పార్కులు ఉన్నాయి. సో లిస్ట్ 1లో నేషనల్ పార్కులు ఉన్నాయి, అలానే లిస్ట్ 2లో నేషనల్ పార్కులు ఉన్నాయి. 2 ఉన్నాయండి. సో ఒకటి పార్క్ కూడా మారింది. పార్కుల పేర్లు కూడా ఉన్నాయి, రాష్ట్రాలకు సంబంధించినటువంటి పేర్లు. సో బందీపూర్ కర్ణాటకలో ఉంది. గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో ఉంది. మహావీరు గోవాలో ఉంది. ఇంటాంకి నాగాలాండ్ నేషనల్ పార్కు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, భారతదేశంలో గంధానికి ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం. ఫోర్త్ వన్ కర్ణాటక. నెక్స్ట్, ఏ వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలోని అతిపెద్ద పులుల రక్షిత ప్రాంతం? ఫోర్త్ వన్ నాగార్జున సాగర్ శ్రీశైలం వన్యప్రాణి అభయారణ్యం. నెక్స్ట్, సుగంధ ద్రవ్యాల తయారీకి ఉపయోగించే రూసా గడ్డి తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో లభిస్తుంది? సెకండ్ వన్ నిజామాబాద్. నెక్స్ట్, ఇక్కడ అజంప్షన్ రీజన్ ఇచ్చారండి, ప్రతిపాదన కారణము. సో అజంప్షన్ ప్రతిపాదన ఏమని ఇచ్చారంటే, ఎడారులలో పెరిగే మొక్కలకు ఆకులు ఉండవు, దానికి కారణం వచ్చేసి రీజను ఈ మార్పు బాష్పోత్సేకాన్ని నిరోధించేందుకు ఉపకరిస్తుంది. సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. సో ఈ రెండింటిని గమనించినట్టయితే మనకు ఏఆర్ సరైనవే,
ఆర్ ఏకు సరైన వివరణ. సో రీజన్ అనేది అజంప్షన్కి సరైన వివరణ. ఎందుకంటే ఎడారుల్లో పెరుగు మొక్కలు ఆకులు ఎందుకు ఉండవంటే బాష్పోత్సేకాన్ని నిరోధించడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఎడారుల్లో పెరిగేటువంటి మొక్కలకు ఆకులు ఉండవు కాబట్టి సో రీజన్ అనేది అజంప్షన్కు సరైన వివరణ. సో ఆ కారణం చేతనే అజంప్షన్ని మనం ఊహించుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలి జీవ వైవిధ్య రక్షిత స్థలాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఫోర్త్ వన్, నీలగిరి. నెక్స్ట్, ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం దేనితో సంబంధాన్ని కలిగి ఉంది? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. థర్డ్ వన్, వన్యప్రాణులు. నెక్స్ట్, ప్రసిద్ధి చెందిన కన్హా వన్యమృగ సంరక్షణ కేంద్రంలో ఏ రాష్ట్రంలో ఉంది? కన్హా. మధ్యప్రదేశ్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఏ రకానికి చెందిన అడవుల్లో టేకు వృక్షాలు పెరుగుతాయి? ఇంకా వీడియోని లైక్ చేయాలి, వాడు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ థర్డ్ వన్, శుష్క ఆకురాల్చే అడవులు. నెక్స్ట్, భారత్లో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది? థర్డ్ వన్, నాగార్జున శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. నెక్స్ట్, అజంప్షన్ రీజన్ ఇచ్చారు. మళ్ళీ ప్రతిపాదన కారణము. అజంప్షన్ వచ్చేసి వేసవి కాలంలో ఉష్ణమండల ఆకురాల్చే అడవులు తమ ఆకులను రాలుస్తాయి. కారణం ఏంటంటే ఇవి తమ బరువును తగ్గించుకోవడానికి ఆకులను రాలుస్తాయి. సరైన సమాధానాన్ని గుర్తించండి అంటున్నారు. సో ఏ నిజం కానీ ఆర్ తప్పంటే అజంప్షన్ కరెక్టే కానీ రీజన్ అనేది తప్పండి. బరువు తగ్గించుకోవడానికి అయితే కాదు ఆకురాల్చేది కాబట్టి సో అది రీజన్ అనేది తప్పు. ఓన్లీ అజంప్షన్ మాత్రం కరెక్ట్. ఎందుకంటే వేసవకాలంలో ఉష్ణమండల ఆకురాల్చే అడవులు తమ ఆకులను రాలుస్తాయనే కరెక్ట్. సో కాబట్టి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, బూడిద శాతం ఏ రకమైన బొగ్గులో ఎక్కువగా ఉంటుంది? సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బూడిద శాతం ఎక్కువగా ఉన్నటువంటి బొగ్గు ఫీట్ బొగ్గు. నెక్స్ట్, భారతదేశంలో మోనజైట్ నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? మోనజైట్ నిల్వలు భారతదేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? థర్డ్ వన్, కేరళ. అండ్ లాస్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక నిల్వలు ఉన్న అతిపెద్ద బొగ్గు క్షేత్రం ఏది? సెకండ్ వన్, రాణిగంజ్. సో ఇవ్వండి మనకు 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 1 ఇది. సో మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్కి 1000 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో భాగంగా మనకు సో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ పార్ట్ టుమారో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మేము అప్లోడ్ చేసేటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అలానే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ ఒక్క పార్ట్ కూడా మిస్ అవ్వరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే ఈ 50 క్వశ్చన్స్ మీరు పీడిఎఫ్ రూపంలో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.